హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మన ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియో చూసిన తర్వాత మీ అమూల్యమైన ఇంకా లైక్ని మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఎందుకంటే మాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా మీరు అలా లైక్ చేస్తే, అందుకని ఓకేనా. అలాగే కామెంట్స్ కూడా పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే వామ పెరుగు చారు, ఇది మనం ఎలా తయారు చేయాలో నేను తయారు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది, పైగా హెల్త్కి కూడా వామ పెరుగు చారు చాలా మంచిది. కాబట్టి ఈరోజు మనం ఎలా తయారు చేయాలో వామ పెరుగు చారు చూద్దాం, ఓకేనా? ఫ్రెండ్స్, మనం పెరుగు చారు చేయడానికి ముందుగా మనకి పెరుగు ఉండాలి కదా. చూడండి, నేను పెరుగుని చక్కగా ఒక కప్పు పెరుగు తీసుకొని దానిలో మనం చిలకర మజ్జిగ చేస్తాం కదా, అలా ఓన్లీ వాటర్ వేయకుండా పెరుగుని మాత్రం మంచిగా చిలికేసుకోవాలి. చూడండి, ఇలా చిలికి నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నాను, ఓకేనా? స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఒక్క స్పూను వాము మంచిగా వేయించేయండి ఫ్రెండ్స్. తాలింపు అంతా కూడా వేయించుకోవాలి మనం. ఇప్పుడు మన తాలింపులో చిటికెడు ఇంగుమ వేసుకోవాలి. ఇంగుమ కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వండి ఫ్రెండ్స్, కొద్దిగా వేగనివ్వండి. పావు చెంచా పసుపు కలపండి ఫ్రెండ్స్ ఒకసారి, మన తాలింపుని మాడిపోకుండా ఉంటుంది. మన తాలింపు చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది కదా, వేగిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మన తాలింపులో అరకప్పు వాటర్ వేసుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసాం ఫ్రెండ్స్. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే అరకప్పు వాటర్ వేసాం. ఇంకా ఇప్పుడు మనం రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. మనం తీసుకున్న పెరుగు క్వాంటిటీని బట్టి మనం ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు మనం పెట్టుకున్నాం కదా చిలికేసి చక్కగా పెరుగుని, దానిని కూడా మనం వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ తాలింపులో చూడండి, ఇప్పుడు మనకి వాటర్ వేసాం కదా ఫ్రెండ్స్, మనకి వేడేమీ ఉండదు, మన తాలింపు చల్లారిపోతుంది. మనం మామూలుగా చల్లని నీళ్ళే కదా వేసుకున్నాం, అందుకని మన తాలింపు వేడిగా ఉండదు కాబట్టి పెరుగు మనకి విరిగిపోకుండా ఉంటుందన్నమాట. మంచిగా చూడండి కలిపేయండి. చూడండి ఫ్రెండ్స్, మన వామ పెరుగు చారు ఎంత బాగుందో చూడండి. తింటే అయితే చాలా బాగుంటుంది, మనకి ఇంకా కర్రీ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. మనకి ఈ కాలంలో దగ్గు జలుబు రాకుండా ఈ వామ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పైన కొద్దిగా కొత్తిమీర వేసేయండి ఫ్రెండ్స్, మనకి గార్నిష్గా కూడా చాలా అందంగా కనిపిస్తుంది కదా కొత్తిమీర. పైగా హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఫినిషింగ్ అనేది ఎప్పుడు కూడా మనం కొత్తిమీరతో ఇస్తే చాలా బాగుంటుంది. చూసారు కదా మన పెరుగుచారు ఎంత బాగా రెడీ అయిపోయిందో, ఓకేనా ఫ్రెండ్స్?